హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చి మన గార్డెన్‌కి అవసరమైనటువంటి కొన్ని ఎండుటాకులన్నీ ఈరోజు కలెక్ట్ చేశాను. అవి ఎటువంటి ఎండుటాకులో మీకు ముందుగా తెలియపరుస్తానండి. ఇవి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకి పెస్టిసైడ్‌గా కూడా మనకి ఇవి ఆకులనేది చాలా ఉపయోగపడతాయన్నమాట. అదేవిధంగా ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి మనం టెర్రస్ మీద మొక్కలు పెంచుకోవడానికి మనకి లైట్ వెయిట్ మెథడ్‌లో ఉంటదనమాట. అందుకోసం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ నేను ఇలానే కలెక్ట్ చేస్తాను. కలెక్ట్ చేసుకొని వాటిని వాడుకుంటాననమాట. అవి ఎలా వాడుకుంటానో కొన్ని విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ముందుగా అయితే మన గార్డెన్ చూడండి ఇలా ఉంది. మనకి ఇప్పుడు అక్కడ వేప చెట్టు ఉంది కదా, ఆ వేప చెట్టు నుండి నాకు ఎవ్రీ ఇయర్ కూడా నేను చాలా ఎండుటాకుల్ని కలెక్ట్ చేసుకుంటాను అనమాట. నేను ఇది లేయర్ మెథడ్లో వేసుకోవడం వల్ల మనకి వేపాకులు చాలా పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇవి మనకి మట్టిలో అనేది ఫంగస్ రాకుండా కూడా మనకి వేపాకులు వేపపిండి మాదిరిగానే పనిచేస్తుంది. కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ ఆ మొక్క మొదట్లోకి వెళ్ళేసి చాలా వరకు నేను కలెక్ట్ చేసుకుంటా ఆకులన్నీ. ఆ ఆకులన్నీ కంటైనర్లో కూడా ఇక్కడ కంటైనర్లో వేస్తాను అనమాట. ప్రతి కంటైనర్లో కూడా వాటిని ఆకులు వేస్తాను. దాంతో పాటు మనకి ఒక కంటైనర్ సెలెక్ట్ చేసుకొని ఆ కంటైనర్లో మనము వాటిని ఆకులు వేసుకొని లేయర్ మెథడ్లో వేసుకుంటే డైరెక్ట్ మనం ఫంగస్ లేనటువంటి మంచి క్వాలిటీ ఉన్నటువంటి మట్టి తయారైపోతుంది అనమాట. కంపోస్ట్ తయారైపోయి మొక్కలకి ఒక గుప్పెడు చొప్పున మనము మొక్కలకి ఇస్తే మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈరోజు చూడండి, ఇది ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ టైం కూడా కొద్దిగా కలెక్ట్ చేసి అందులోనే వేసేసాను. అది మీకు చూపించలేదు. మనకి మన దగ్గర తొట్టి ఉంది కదా, ఆ తొట్టిలో వేసాను అనమాట. ఇప్పుడైతే చూడండి, ఇటువంటి ప్లాస్టిక్ సంచిలోకి చాలా వరకు వెయిట్ ఉంది. ఇది దాదాపుగా ఒక 15 కేజీల వరకు ఉంది. ఇవంతా మొత్తం అంతా అమికి అదిమి ఇలా కలెక్ట్ చేశాను. ఇంకా 2-3 సంచుల వరకు మనకి కలెక్ట్ అవుతుంది అనమాట. కలెక్ట్ చేస్తాను. ఒక 5 కానీ 10 కానీ మొత్తం అన్ని సంచులన్నీ కలెక్ట్ చేసుకొని నేను కంపోస్ట్ తయారు చేసుకుంటాను. మొక్కలకు మొదట్లో కూడా ఇస్తానండి. ఇటువంటి ఆకులు అనేది మనకి ఎప్పుడు కూడా మనకి సమ్మర్లోనే మనకి చాలా దొరుకుతాయండి. మీరు సమ్మర్లోనే వీటి ఎండుటాకుల్ని కలెక్ట్ చేసుకొని మీరు లైట్ వెయిట్ మెథడ్లోకి మట్టిని మీరే ఓన్గానే మనమే తయారు చేసుకోవచ్చండి. ఓకే, ఈరోజు అయితే వేపాకుల్ని కొన్ని కలెక్ట్ చేసి ఆ కుండీలో కొన్ని వేసేసి కొన్ని మొక్కకి మొదట్లోనూ ప్రతి మొక్కకి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైం మీకు ఇక్కడ ఇది చూపించాను కదా, లిచీ కాదండి, ఇది ఆవకాడో మొక్క. ఇది మా అబ్బాయి జామ చెట్టు మా అబ్బాయి పెట్టాడు అనమాట. ఇక్కడ ప్రూనింగ్ చేసింటే కొమ్మలు చూడండి, బ్రాంచెస్ ఎలా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి వీడియో. ఎందుకంటే మీకు చూపించాలని చెప్పేసి మనకి చాలామంది ఎక్కడికెక్కడికో వెళ్ళేసి కొన్ని ఆకుల్ని తెచ్చుకుంటుంటారు. కానీ మనం గార్డెన్లో వచ్చేటువంటి వేస్ట్ ఆకులను కూడా మనం కంటైనర్లో వేసుకొని దాని మీద మట్టి కప్పేసినట్లయితే కొన్ని రోజులకి మనకి కంపోస్ట్ తయారైపోతుంది అనమాట. ఇటువంటి వేప చెట్లు మన దగ్గర ఇంటి ముందర ఉన్నా కూడా మీరు ఏమి సిగ్గుపడుకోకుండా మీరు వాటిని కలెక్ట్ చేసుకొని ఒక కంటైనర్లో వేసుకోండి. అది మనం కంపోస్ట్గా తయారు చేసుకొని మొక్కలు వాడుకోవచ్చండి. మొక్కలకి చాలా మంచి ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, ఇది కూడా ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది చూడండి, ఈ వేస్ట్ ఆకులు అనమాట. ఇదంతా అందులోనే వేసేస్తాను అనమాట. ఎప్పుడు కూడా మనం గార్డెన్లో వేస్టేజ్ని మనం పడేయకూడదు. ఇలా సంచిలో వేసుకొని
ఒక మంచి కంటైనర్ సెలెక్ట్ చేసుకొని కంటైనర్లో వేసినట్లయితే చాలా మంచిది అనమాట. చూడండి మన దగ్గర మల్బరీస్ చూడండి ఎలా ఉన్నాయో. ఓకే, ఇక్కడ కూడా కొన్ని పండాయి, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయండి. చూడండి అనిపించిందా, ఇక్కడ ఉంది చూడండి పండింది అనమాట. ఇప్పుడు దీన్ని తినేస్తానండి. మీకు కనిపించలేదేమో, చాలా బాగుంది, పండిపోయింది. ఓకే, ఇప్పుడు తినేస్తాను దీన్ని. పుల్లగా తీతీగా ఉందండి. మనము ఆ ఎండుటాకులు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మనం ఇట్లా ఎటువంటి కుండీల్లో వేసుకుంటే అది కొన్ని రోజులకు మనకి కంపోస్ట్గా తయారైపోయి మొక్కకి ఎటువంటి ఫంగస్ రాకుండా కూడా మనకి ఆ వేపాకులని చాలా ఉపయోగపడతాయి అనమాట. మీ దగ్గర మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నా కూడా మీరు వాటిని కలెక్ట్ చేసుకొని దాచుకోండి. పండిపోయినాయండి చూడండి. నిమ్మకాయలు అక్కడ చూసారా, కింద పడిపోయింది ఒకటి. చాలా ఉన్నాయి, ఇక్కడ హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ ఒకటి పడిపోయిందండి, లాస్ట్ టైం కూడా ఒకటి పడిపోయింది. ఓకే, ఇంకా పండలేదు, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇవి అలాగ ఉంచేస్తాను. మనకి ఎప్పుడు కావాలి అప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాం. వీటిలో మీకు నిమ్మ పండ్లు కూడా హార్వెస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం మనం సంచుల్లో ఎటువంటి ఇదంతా మీకు ఇంకో విషయము మీకు చెప్పాలి. ఇది ఈ మట్టి అంతా ఒకసారి కలెక్ట్ చేశాను కదా, అటువంటి మనం ఇంటి ముందు ఉన్నటువంటి తొట్లో వేసింది అనమాట. అదంతా వేపాకులు ఎండుటాకులు అన్నీ వేసి మట్టి లేయర్ మీద తల్లి వేసింటే ఈ మట్టి అంతా ఇందులో ఇలాగ సంచులోకి వేసుకొని పట్టి బ్యాగులు అనమాట ఇందులో వేసాను. చూడండి చాలా హెల్తీగా వచ్చాయి. పచ్చిమిర్చి ముక్కలు చూడండి చాలా బాగా వచ్చాయి అనమాట. మనం ఇలాంటి టైంలో దీనికి పొల్లటి మజ్జిగ స్ప్రే చేయాలండి. పొల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే చాలా బాగా వస్తాయి. చూడండి మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎంటాకులు మీరే కలెక్ట్ చేసుకొని కంపోస్ట్ తయారు చేసుకోండి. మనం లాస్ట్ టైం కొన్ని బీన్స్ హార్వెస్ట్ చేసాం కదా, మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి అనమాట. చూడండి ఎన్ని వచ్చాయో, చాలా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి వచ్చేసినాయి అనమాట. చూసారా లోపల ఎన్ని కాయలు ఉన్నాయో. బీన్స్ ఇవి చూడండి, ఇవన్నీ బీన్సే. చూడండి కనిపించాయా, చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మన గార్డెన్లో చూడండి ఇక్కడ అడేనియం సీడ్స్ తయారైపోయినాయి, ఇక్కడ ఉన్నాయన్నమాట, చూపిస్తాను. ఇవన్నీ అడేనియం సీడ్స్ అండి, ఇవి ఇక్కడ ఉంది చూడండి. లాస్ట్ టైం ఇక్కడ పెద్దది వచ్చింది, అది మొత్తం పగిలిపోయేసి మొత్తం అన్నీ ఆ సీడ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఓకే, లాస్ట్ టైం మనము దీన్ని గులాబీ ప్లాంట్ని ఇలా అంటూ కట్టాము కదా, అది వెళ్ళిపోయిందండి. ఇవన్నీ వేస్ట్ అండి మనకి. మీరు డైరెక్ట్ కొమ్మదార పెంచుకోండి, లేదంటే ఇక్కడ డైరెక్ట్ మట్టి కట్టేసినట్లే మట్టి కట్టేస్తే ఇక్కడ వేర్లు అనేది వచ్చేస్తాయి. అదే బెస్ట్ మెథడ్ అనమాట. ఇటువంటివన్నీ వేస్ట్. మనం డైరెక్ట్ కొమ్మ పెట్టినా కూడా మనకి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా మనం కొమ్మదారనే పెంచుకోవచ్చండి. ఇది పాత మొక్క అండి, చూడండి ఈ మొక్క అంతా చనిపోయింది, ఇక్కడైతే మళ్ళీ చిగురించుకొని వచ్చింది. ఇది మొక్క అనేది పచ్చిమిర్చి చాలా వరకు మనకి గార్డెన్లో ఇచ్చింది అనమాట. మన గార్డెన్ అయితే ఫ్రెండ్స్ ఇలా ఉంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకోటి మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి మనకి కాయ దోసకాయ అండి. ఇది దోసకాయ ఒకటి ఉంది అనమాట, దోసకాయ అనమాట. ఇది ఇంకా లేవు. మీ దగ్గర మీకు కూడా ఎక్కడైనా దొరికితే కొన్ని ఎండుటాకులు అనేది కలెక్ట్ చేసుకొని కంపోస్ట్గా తయారు చేసుకోండి. మంచి ఇందులో మనకి ఫంగస్ రాకుండా కూడా చాలా మట్టికి అనేది ఈ వేపాకులు చాలా ఉపయోగపడతాయి. నేను ఎటువంటి వేపపిండిని కూడా వాడినండి, ఈ ఆకులు తప్పాను. ఈ ఆకులు మాత్రమే మట్టిలో ఒకటి కలుపుకుంటాను. మొక్కలు అనేది చాలా వేస్ట్ కూడా ఇంతవరకు రాలేదు. ఎప్పుడన్నా ఎఫిడ్స్ మాత్రం రావచ్చు, అంతేగాని ఈ ఆకులు వాడినట్లయితే మనము ఎటువంటి ఫంగస్ నుండి మొక్కల్ని ఈజీగా రక్షించుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు కూడా ఇలా చేసుకోండి. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్.